హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాంట్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఎకానమీకి సంబంధించినటువంటి 3-in-1 టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా గురుకులాకి సంబంధించినటువంటి పేపర్ 1 జనరల్ స్టడీస్, గురుకుల కావచ్చు, జేఎల్కి సంబంధించినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఒకసారి అయితే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో లాస్ట్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు దేశంలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి 6000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. సో మనకు అంతకుముందు కూడా ఈ నోటిఫికేషన్ 4000 ఉద్యోగాలతోటి పీజీటీ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు. సో ప్రజెంట్ మనకు చూసినట్లయితే సో టీజీటీ కావచ్చు, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా 6329 ఉద్యోగాలతోటి మనకు లేటెస్ట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ అని ఇక్కడ చూసినట్లయితే మనకు టీజీటీకి సంబంధించి 5660 వేకెన్సీస్, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ మేల్ సంబంధించి 335, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఫీమేల్కి సంబంధించి 334, టోటల్గా 6329 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏకలవ్య మోడల్ స్కూల్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు టీజీటీకి సంబంధించి గ్రూప్ బి వేకెన్సీస్ అనమాట. సో మనకు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం వాళ్ళు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఇక్కడ హిందీ కావచ్చు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ వీటికి సంబంధించిన టోటల్ వేకెన్సీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకు బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ మనకు థర్డ్ లాంగ్వేజ్ సంబంధించి కూడా మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనిలో మనకు తెలుగుకు సంబంధించి కూడా 1 or 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇంకా అవే కాకుండా దీనిలో మనకు మ్యూజిక్ కావచ్చు, ఆర్ట్, పీఈటీకి సంబంధించి లైబ్రరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఈ నోటిఫికేషన్లో అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు చూడవచ్చు. సో ఇక్కడ మనకు టీజీటీకి సంబంధించి 44,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇంకా టీజీటీస్కి సంబంధించి 44,000 నుంచి దాదాపుగా 1,42,000 వరకు మధ్య మీకు లెవెల్ 7 ప్రకారం అయితే శాలరీ ఉండడం జరుగుతుంది. హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఇక్కడ మనకు 29,000 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే మీకు రిటర్న్ టెస్ట్ ద్వారా 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు. ఇంకా అదర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్గా వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ను నేను ఇమీడియట్గా మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికైతే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఆర్టీ కోసం ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి అని చెప్పేసి ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. టీచర్ పోస్టుల భర్తీ కోసం టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. సో ఎన్నికల కోడ్ వచ్చే లోపే నోటిఫికేషన్ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ను ముట్టడించారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే వర్షంలోనూ డిఈడి, బీఈడి అభ్యర్థుల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో టీచర్ పోస్టుల భర్తీ కోసం టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ మంగళవారం తెలంగాణ రాష్ట్ర డిఈడి, బీఈడి అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ని అయితే ముట్టడించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఏజీ ఆఫీస్ నుంచి 100 మంది ర్యాలీగా వెళ్లి డైరెక్టరేట్ వద్ద బైఠాయించారు. సో వర్షం పడుతున్నా కూడా ఆందోళన ఆపలేదు. సో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వచ్చి తమ వినతి పత్రం తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సో అధికారులు ఎవరు రాకపోవడంతో ఆఫీస్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. సో పరిస్థితిని అదుపు చేసేందుకు నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ సందర్భంగా బీఈడి, డిఈడి అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సో రాష్ట్రంలో 15,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వం ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. సో రాష్ట్రంలో 4 లక్షల మంది అభ్యర్థులు టీఆర్టీ కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. సో టెట్ నోటిఫికేషన్తో పాటే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేసినట్లు కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు టీఆర్టీ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? సో దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి కంపల్సరీ మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే
డిఎస్సి నోటిఫికేషన్ ఇంకెప్పుడు అని చెప్పేసి మరొక అప్డేట్ కూడా ఇక్కడ చూడవచ్చు. సో ప్రభుత్వం స్పందించకుంటే లక్షలాది మంది నిరుద్యోగులతో ప్రగతి భవన్ ముట్టడిస్తాం. సీఎం కేసీఆర్కు బహిరంగంగా లేఖ రాసినటువంటి ఎంపీ కోమటిరెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటన చేయాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది నిరుద్యోగులతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారంటే ఇక్కడ చూడవచ్చు. సో కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమ ఆంక్షలు ఏవి నెరవేరలేదని ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని మంగళవారం ఆయన సీఎం కేసీఆర్కు బహిరంగ రేఖ రాశారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ 9 ఏళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఉద్యోగాలకు డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మార్గదర్శకాలు విడుదల చేసినటువంటి ప్రభుత్వం 1652 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేడు జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల ప్రకటనలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ కాలేజీల్లో 1652 గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. వివిధ సబ్జెక్టులను బోధించడానికి గెస్ట్ ఫ్యాకల్టీలు భర్తీకి ఆయా జిల్లాల పరిధిలో సెలక్షన్ కమిటీలను అయితే నియమించింది. సో జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్, అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపల్ మెంబర్స్గా కమిటీ అయితే ఉంటుంది. సో ఈ ముగ్గురి పర్యవేక్షణలో గెస్ట్ ఫ్యాకల్టీని ఎంపిక చేస్తారు. సో వివిధ జిల్లాలోని ఖాళీలను ఆ జిల్లా ఏదైతే ఉంటుందో మనకు డిస్ట్రిక్ట్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు కదా, సో ఆ బుధవారం రోజు పత్రిక ప్రకటన ద్వారా ఆ వివరాలను అయితే వెల్లడిస్తారు, ఆ కాళ్ళ వివరాలను వెల్లడిస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెల 24వ తేదీన మనకు ఈ డిఐఈఓ కార్యాలయంలో అభ్యర్థుల యొక్క దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 26న సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్క్రూటినిటీ చేస్తారు. సో అభ్యర్థుల యొక్క పీజీ మార్కుల ఆధారంగా 1:3 పద్ధతిలో 27న సబ్జెక్టు జిల్లాల వారీగా మెరిట్ లిస్టు సిద్ధం చేసి కమిటీకి అయితే సమర్పిస్తారంట. సో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినటువంటి వారిని 28న జిల్లాల వారీగా గెస్ట్ ఫ్యాకల్టీ జిల్లా కలెక్టర్ అలాట్ చేస్తారంట. సో ఎంపికైన వారు సో ఆగస్టు 1న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో గెస్ట్ లెక్చరర్స్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రిన్యూవల్ను పక్కన పెట్టాలని కమిషన్ నిర్ణయం. సో 10 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి 1654 మందిపై శరఘాతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయం అయితే మనకు రాష్ట్రంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులో పనిచేస్తున్న వారిని రిన్యూవల్ చేయకుండా కొత్త నియామకాలు జరపాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ నిర్ణయించారు. సో ఈ మేరకు నియామక షెడ్యూల్ను ప్రకటించారని చెప్పి చూడవచ్చు. సో ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ చేసి ఆగస్టు 1వ తేదీ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. సో ఆల్రెడీ మనం దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం. సో అంతకుముందున్న వారిని రిన్యూవల్ చేయకుండా కొత్తగా మనకు ఈ 1654 మందికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో కరీంనగర్ సిటీలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు 21న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. సో తెలుగు 3, ఇంగ్లీష్ 3, కామర్స్ 2, కంప్యూటర్ సైన్స్ 2, అదేవిధంగా BBA A2, అదేవిధంగా బిజినెస్ ఎనాలిటిక్స్ 1, డేటా సైన్స్ 1. సో ఈ విధంగా అయితే మనకు టోటల్గా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరు ఉన్నట్లయితే వీటికైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్కి సంబంధించి కూడా దరఖాస్తులు కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈ నెల 21 వరకు హన్మకొండలో ఉన్నటువంటి RCO కార్యాలయంలో దరఖాస్తు స్వీకరించబడునని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తును 21వ తేదీ వరకు చేసుకోగలరని చెప్పేసి ఇక్కడ మనకు వరంగల్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ కూడా మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రీవియస్ పేపర్స్ ప్రిపరేషన్ కింగ్ అని చెప్పేసి మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. సో పోటీ పరీక్షల విజయంలో కీలకంగా ప్రీవియస్ పేపర్స్. సో పరీక్ష శైలి కావచ్చు, ప్రశ్నల తీరుపై అవగాహనకు అవకాశం. సో అభ్యర్థులు స్వీయ సామర్థ్యాలు తెలుసుకునేటువంటి వీలు. సో కొన్నిసార్లు నేరుగా పాత ప్రశ్నలు అడుగుతున్నటువంటి వైనం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ముఖ్యంగా మన ప్రిపరేషన్లో ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కంపల్సరీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ప్రీవియస్ పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దానివల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు అనేటువంటి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మీరు వీలైతే సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి. మనం గ్రూప్ 2కి సంబంధించి కూడా పాలిటీ ప్రీవియస్ పేపర్ చేసాం. సో మిగతా పేపర్స్ కూడా నేను టైం ఉన్నప్పుడు అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే మనకి పర్యావరణ అంశాలు అనేటువంటి టాపిక్ పైన ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఒక బిడ్ బ్యాంక్ కూడా ఉంది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్
కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సూరత్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో పెంటాగాన్ రికార్డును బ్రేక్ చేసినటువంటి గుజరాత్ బిల్డింగ్ 35 ఎకరాల్లో డైమండ్ బర్స్ నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీసు అమెరికాలోని పెంటాగాన్. సో అయితే దీన్ని మించినటువంటి ఆఫీసు కాంప్లెక్స్ను మనకు ప్రపంచ వజ్రాల రాజధానిగా పేరు పొందినటువంటి గుజరాత్లోని సూరత్లో నిర్మించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వజ్రాల వ్యాపారంలో కీలకంగా వ్యవహరించేటువంటి మనకి కట్టర్లు అదేవిధంగా పాలిషర్లు వ్యాపారస్తులు సహా 65,000 మంది బిజినెస్ చేసుకునేందుకు వీలుగా సూరత్ డైమండ్స్ బర్స్ సంస్థ ఈ పెద్ద ఆఫీస్ని అయితే కట్టించిందట. సో ఈ భవనాన్ని నిర్మించడానికి దాదాపుగా 4 ఏళ్ల సమయం పట్టింది. సో ఏడాది నవంబర్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకు భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ అనేటువంటి ఇక్కడ మోర్ఫోజెనిస్ ఈ భవనాన్ని 35 ఎకరాల ప్లేస్లో నిర్మించింది. 15 అంతస్తులతోటి భవనం 9 దీర్ఘచతురాకారపు నిర్మాణాలను విస్తరించి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ కాబోతున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ప్లేస్ గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి ఏ రాష్ట్రంలో వస్తుంది, ఏ ప్లేస్లో వస్తున్నది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కొరియా ఓపెన్లో సాత్విక్ గిన్నిస్ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అత్యంత వేగవంతమైనటువంటి స్మాష్తో రికార్డు గంటకు 565 కిలోమీటర్ వేగంతో స్మాష్ 10 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్. సో కొరియా ఓపెన్లో ఫ్రీ క్వార్టర్స్కి సాత్విక్ చిరాగ్ జోడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు కొరియా ఓపెన్లో భారత డబుల్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ సంచలనం సృష్టించారు. సో ఇక్కడ చూసినట్లయితే అత్యంత వేగవంతమైనటువంటి స్మాష్తో గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. సో సాత్విక్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో స్మాష్ను కొట్టాడు. సో దాంతో పురుషుల బ్యాడ్మింటన్లో కాక్ను బలంగా కొట్టినటువంటి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. సో ఇది గిన్నిస్ రికార్డులో కూడా చోటు నమోదు చేసుకుంది అనమాట. సో పేరు గుర్తుంచుకోండి, ఏ ఓపెన్ టెన్నిస్లో భాగంగా ఈ రికార్డు నమోదు జరిగిందని కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ రకంగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే పర్యాటక ప్రాంతంగా దాశరథి జైల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో పర్యాటక కేంద్రం కానున్నటువంటి ఇందూరు కిల్లా సో 40 లక్షలు కేటాయించినటువంటి ఎమ్మెల్సీ కవిత. సో దాశరథి కృష్ణమాచార్యులు కావచ్చు వట్టికోట విగ్రహాలు ఏర్పాటుకు నిర్ణయం. సో జూలై 22న దాశరథి జయంతికి ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకి చూసినట్లయితే నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ గర్జించినటువంటి దాశరథి కృష్ణమాచార్యుల అక్షర ఆగ్రహానికి వేదిక అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇందూరు కిల్లా సో పురాతన కారాగారం అది. సో ఇక నుంచి దాన్ని పర్యాటక కేంద్రంగా మారనుంది. సో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు పక్కనే గుట్టపై నిర్మించినటువంటి చారిత్రాత్మక కిల్లా ప్రాంతం పునరుద్ధరణకు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత చొరవ తీసుకున్నారు. సో ఎమ్మెల్సీ నిధుల నుంచి దాదాపుగా 40 లక్షలు వెచ్చించి సో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పాడైపోయినటువంటి జైల్లో ఆధునీకరణ పనులను చురుగ్గా జరుగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీన్ని మనకు దాశరథి జైలుగా దాన్ని పర్యాటక ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాశరథికి సంబంధించి కావచ్చు వట్టికోట అల్వారికి సంబంధించినటువంటి ముఖ్య రచనలు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మనకు చాలా ఎగ్జామ్స్లో వీళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు, అవి ఏంటనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఉమెన్ చాందీ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో బెంగళూరులో తుది శ్వాస విడిచినటువంటి కేరళ మాజీ సీఎం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు కేరళ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి ఉమెన్ చాందీ 79 సంవత్సరాల్లో చనిపోతూ మనకు వార్తల్లో అయితే నిలవడం జరిగింది. సో ఇతను మనకు 1970 నుంచి రాజకీయాలు అయితే ఉండడం జరిగింది. సో 12 సార్లు ఎమ్మెల్యేగా అయితే గెలిచారు. సో ఈయన కేరళకు 2004 నుంచి 2006 ఆ పైన 2011 నుంచి 2016 మధ్య 2 దఫాలుగా సీఎంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సో నిన్న చనిపోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అని ఎక్కువగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఉమెన్ చాందీ గారు కేరళ రాష్ట్రానికి సంబంధించి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన పర్సన్ నిన్న చనిపోతూ వార్తల్లో నిలిచారు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ ఎన్సీఎస్సీ చైర్పర్సన్ విజయ్ సంప్లా రాజీనామా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ మనకి ఎన్సీఎస్సీ చైర్పర్సన్ విజయ్ సంప్లా మంగళవారం తన పదవికి అయితే రాజీనామా చేశారు. సో వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. సో మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయనకు భాజపాలో సంస్థాగత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. పంజాబ్కు చెందినటువంటి సంప్లా 2021లో మనకు ఎన్సీఎస్సీ చైర్మన్గా అయితే నియమితులయ్యారు. 2014-2019 మధ్య మోదీ సర్కార్లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా ఆయన బాధ్యత నిర్వహించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకి అక్కడ సో ఈ పోస్ట్ ఖాళీ అయిన కనుక నెక్స్ట్ మనకు మరొక చైర్పర్సన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎన్సీఎస్సీ చైర్పర్సన్ యొక్క పదవి కాలం ఎంత అనేది కింద కామెంట్ చేయండి. ఇది రాజ్యాంగబద్ధ పదవియా లేకుంటే చట్టబద్ధ పదవి అని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మనకు సో బీసీ చైర్పర్సన్గా ఎవరున్నారు, అదేవిధంగా ఎస్టీ చైర్పర్సన్గా ఎవరున్నారు అనేది కింద కామెంట్. చాలా 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 ఇంపార్టెంట్ అండి, కొంచెం మనకు తరచూ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో నెక్స్ట్ విషయం అయితే మనకు ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో ప్రచారానికి ఆన్లైన్ ద్వారా పార్టీలకు
టైం ఓచర్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో ఎన్నికల సంఘం వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వ ప్రసార మాధ్యమాలైనటువంటి దూరదర్శన్ కావచ్చు, ఆల్ ఇండియా రేడియోలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రచారానికి అవసరమైనటువంటి ఎయిర్ టైం ఓచర్లను ఇకపై ఆన్లైన్ ద్వారా కేటాయించినట్లు ఎన్నికల సంఘం అయితే వెల్లడించింది. ఆ ఓచర్లను తీసుకెళ్లడానికి రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాల కార్యాలయాలకు పంపించవలసిన అవసరం ఉండదు. సో సమాచార సాంకేతిక వేదిక ద్వారా డిజిటల్ ఎయిర్ లైన్ టైం ద్వారా ఓచర్ల జారీ చేసి తీసుకునేటువంటి దానికి మంగళవారం ఒక ప్రకటన జారీ చేసినట్లయితే మనం చూడవచ్చు. సో ఇది మనకి ఎన్నికల కమిషన్లో ఒక కొత్త దాన్ని అయితే మనకు తీసుకురావడం జరిగిందనమాట. సో అంటే ఇక్కడ మనం దీనికి ఎన్నికల కమిషన్ అనేది ఎప్పటికీ వార్తల్లో ఉంటుంది కనుక దీనికంటే మన ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అంశాలను చదువుకోవాలి. స్టాటిక్ పరంగా పాలిటీలో ఉన్నటువంటి వాటిని చూసుకోవాలి. వార్తల్లో ఉంటున్న అంశాలంటే అది మనకు కరెంట్ అఫేర్ కాని అవసరం లేదు. ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకుని మనకు స్టాటిక్ అంశాల మీద క్వశ్చన్స్ అడుగుతాడు. సో అప్పుడు మనం స్టాటిక్ అంశాలను కూడా ఫోకస్ చేస్తే మనకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ నేపథ్యంలో దాన్ని అక్కడ మీకు చెప్పడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. దీనిలో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, పేపర్ కటింగ్స్ షేర్ చేస్తుంటాను. చాలా యూస్ ఉంటుంది. మీరు SJTutorial అఫీషియల్ అని మీ టెలిగ్రామ్లో షేర్ చేస్తే మీకు ఈ విధంగా గ్రీన్ కలర్ లోగో వస్తుంది. సో ఈ లోగోని చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో జాయిన్ కాండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఈరోజు మేము లాంచ్ అయిపోతున్నాం. సో మొత్తం కంప్లీట్గా అన్ని సబ్జెక్టులు ఉండే విధంగా గ్రూప్ 2 అండ్ అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన కోర్స్ అయితే టెస్ట్ సిరీస్ అయితే రాబోతున్నాయి. కంపల్సరీ యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.